రెండో దశకంలోని 7వ శ్లోకం. ఏవం భూతదయా హి భక్త్యాభిహితో యోగస్య యోగద్వయాత్ కర్మజ్ఞానమయాత్ భృషోత్తమతరోర్యోగీశ్వరైర్గీయతే సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మిక భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభా. ఇక్కడ విశ్వపురుషై అంటే విశ్వంలో ఉండేటటువంటి పురుష శబ్దానికి జీవాత్మ అని అర్థం. జీవాత్మలన్నిటికీ కూడా భక్తి అనేటటువంటిది నిశ్రమమేవ, ఏ శ్రమ లేకుండా కలుగుతోంది అంటున్నారు. ఓ రమాపతే, ఓ శ్రీమన్నారాయణ, శ్రీ మహావిష్ణువు, కృష్ణ పరమాత్మ, లక్ష్మీదేవికి పతి అయినటువంటి వాడ, ఏవం భూతదయాహి, ఈ విధంగా ఉన్నటువంటి నీ దివ్యమంగళ స్వరూపం, తిరుమేను అంటారు భగవత్ స్వరూపాన్ని. ఆ దివ్యమంగళ స్వరూపం అభిహిత భక్తి అభిహిత, భక్తి అనేటటువంటిది కలిగి ఉన్నటువంటిది. యోగం అంటే కలయిక అని కదా, భక్తితో కూడినటువంటి యోగాన్ని భక్తి యోగము అని అంటారు. ఆ భక్తి యోగము అనేటటువంటిది యోగస్య యోగద్వయాత్, మిగిలినటువంటి 2 యోగాలు ఏమిటి? కర్మ జ్ఞానమయాత్, కర్మయోగము జ్ఞానయోగము. ఈ రెండింటికంటే కూడా భృష ఉత్తమతరో, శ్రేష్టమైనటువంటిదా, ఉత్కృష్టమైనటువంటిదిట, చాలా గొప్పదిట. ఎవరు చెప్తున్నారు? మీరు నేను చెప్తున్నటువంటిది కాదు ఇది. యోగీశ్వరైర్గీయతే, యోగీశ్వరులైనటువంటి మహానుభావులు చెప్పినటువంటిది. ఒక వ్యాస భగవానుడు, ఒక నారద మహర్షి ఇత్యాది మహర్షుల చేత చెప్పబడినటువంటి ఆ భక్తి యోగం గురించి సౌందర్యైక రసాత్మకే, సౌందర్యమే ఏకరసాత్మకంగా కలిగినటువంటిది భగవంతుని యొక్క తిరుమేను. త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మిక, అటువంటి ఆ దివ్యమంగళ స్వరూపం మీద ప్రేమ ప్రకర్ష, ప్రేమతో నిండినటువంటి ఆకర్షణ అనమాట. అటువంటి భక్తి అనేటటువంటి ప్రేమతో కూడినటువంటి ఆకర్షణ, అటువంటి భక్తి అనేది భక్తిర్నిశ్రమమేవ, ఏ శ్రమ లేకుండా కలుగుతోందయ్యా. విశ్వపురుషైర్లభ్య, ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవాత్మలన్నిటికీ.